వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకులలో ఒక ఆమెగా, దశమ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. వారాహి అమ్మవారి దేవాలయం దేశంలో ఒకే ఒక్క చోట ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాశీ వెళ్లిన వారు తప్పక దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయం ఇది ఒకటి. ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున 4:30కు మాత్రమే దర్శనం ఉంటుంది. కేవలం 30 గంట మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తర్వాత ఆలయాన్ని మూసేస్తారు. ఆలయం ఎందుకని తక్కువ సమయం ఉంటుందనే విషయానికొస్తే, వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి అమ్మవారు విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 రంధ్రాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖం భాగం మాత్రమే కనిపిస్తుంది. రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమిస్తాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అపార శక్తికి అమ్మవారు ప్రతీక. ఆమెను కాసేపు చూసినా చాలు ఎన్నో దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ ఆలయ విశేషాలు చూసి 10 మందితో పంచుకున్నవారు ఎన్నో వరాలను అమ్మవారి నుంచి పొందినట్టు చాలామంది చెబుతారు. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఆమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల్లో తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్ర వారాహి మరిచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా భక్తుల నమ్మకం.